నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తీక్. సో, మనం ఎన్నో నామాలు చూసుకుంటూ వచ్చాం లలిత సహస్రనామంలో కదా! సో, ఆ నామాల్లో మనకి మెయిన్ నామం వచ్చేసి తాటంకాల గురించి. కొంతమంది డౌట్ రావచ్చు. అమ్మవారి తాటంకాలు తెలుసుకొని మనం ఏం చేయాలి? అమ్మవారి చెవులు పెట్టుకుంటే మనకేంటి సంబంధం? అవి చెవులీలు చూడడం మనకు ప్రయోజనం ఏమిటి? సాధారణంగా చెవులు అందరూ పెట్టుకుంటూ ఉంటారు కదా! అమ్మవారి చెవులకు ఉన్న స్పెషాలిటీ ఏంటి? తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? అని ఎంతోమంది డౌట్ రావచ్చు. అసలు ఎందుకు ఈ అమ్మవారి చెవుల గురించి ఎందుకు ఈ నామంలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు? చెవి దిద్దుల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంటే, వశిన్య వాగ్దేవతలు ఏం చేసినా కూడా దానికొక అర్థం, పరమార్థం ఉండే చేస్తారు. సో, దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. మనం ఇప్పుడు చెప్పుకునే నామం వచ్చేసి తాటంక యుగలీభూత తపోన్నోడుప మండలాయే నమః. మనకి లలిత సహస్రనామంలో అమ్మవారి యొక్క నామం అన్నమాట. సో, ఈ నామంలో మనకేం తెలుస్తుందంటే తాటంక యుగలి. యుగలి అంటే 2. తాటంకం అంటే తాటి ఆకు కమ్మ లేకపోతే తాటంకం. పూర్వం మనం చెవులీలు మనం ఇప్పుడు అంటూ అంటూ ఉంటాం. జుంకాలు, చెవులు అంటూ ఉంటాం. కానీ పూర్వం తాటంక, తాటాకు, తాటంకం అని అలా మనకి పేర్లు వస్తూ ఉండేవన్నమాట. సో, అలా రాను రాను తాటంకం కింద అది మనకి మనం పిలుచుకుంటూ వచ్చినాం. తాటంకం అంటే ఏంటంటే తాటి ఆకులు ఒక కమ్మలు మనం చెవులకు పెట్టుకుంటూ ఉంటారు. సాధారణంగా మనకి చెవిలీలు కుట్టడం అనేది చాలా గొప్ప సాంప్రదాయం అన్నమాట. మన సాంప్రదాయాల్లో గొప్ప సాంప్రదాయం చెవులీలు కుట్టడం. అది అబ్బాయికైనా, అమ్మాయికైనా కర్ణభేరి అని చెప్పి మన చెవులకి కుట్టడం దాన్ని కర్ణభేరి అంటారండి. కర్ణభేరి అంటే ఏంటంటే మనకి చెవిదిద్దిలో ఒక కుట్టడం అన్నమాట. సో, ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక చెవులకి ఇక్కడ ఒక కన్నం పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక పవర్, ఒక జ్ఞానం అనేది మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. సో, మనకి అబ్బాయిలకైతే ఉపనయనం అప్పుడు చెవులీలు కుడుతూ ఉంటారు. అమ్మాయిలకైతే వాళ్ళ యొక్క ఫంక్షన్ అప్పుడు చెవులీలు కుడుతూ ఉంటారు. ఇక అమ్మవారి చెవులీలకి ఏం పెట్టుకుంది అని అందరూ డౌట్ అడగొచ్చు. అసలు ఎందుకు తాటంకాలు మనం ఎందుకు అంత స్పెషల్‌గా మనం మాట్లాడుకుంటున్నాం అంటే, స్త్రీకి 7 మంగళ లక్షణాలు మంగళప్రదమైన ఆభరణాలు ఉంటాయన్నమాట. అందులో ఒకటి మనకి తాటంకం, తాళి. తాళిని కూడా మనం తాటంకం అంటూ ఉంటాం అన్నమాట. సో, ఇవన్నీ కూడా మనం తాటాకులు తయారు చేస్తూ ఉండేవారు ఇదివరకంతా కూడా మనకి. తాళి, మంగళసూత్రాలు, గాజులు, మెట్టెలు ఇవన్నీ కూడా మనకి సౌభాగ్య చిహ్నాలుగా మనం భావిస్తూ ఉంటాం. అందులో తాటంకాలు మనకనేది చాలా స్పెషల్ అన్నమాట. సో, తాటంక యుగలీభూత తపోనుడు మండలాయ నమః అంటే ఏంటి అంటే 2 చెవులిద్దులు అమ్మవారి చెవులకి పెట్టుకుంది. సో, ఆ చెవులీలు ఏంటి అంటే ఒకటి సూర్యుడు, ఇంకొకటి చంద్రుడు. తపనుడు అంటే ఏంటి మనకి తపనుడు అంటే మనకి సూర్యుడు. ఉడప అంటే చంద్రుడనమాట. సూర్యచంద్రులు అమ్మవారి చెవుల దగ్గర తపస్సు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకిక్కడ అర్థమొస్తుందనమాట. అసలు అమ్మవారు ఎందుకు వాళ్ళిద్దరిని చెవుల కింద పెట్టుకుంది అంటే, ఈ జగత్తుని పోషించడానికి అమ్మవారు సూర్యుడిని, చంద్రుడిని తను పెట్టుకుందనమాట. చంద్రుడి ద్వారా మనకి మెడికల్ వాల్యూస్ వస్తాయి. అంటే మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి చంద్రకిరణాల వల్ల అన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట. సూర్యకిరణాల వల్ల మనకి క్లోరోఫిల్, మనకి ప్లాంట్స్ ఫుడ్ ప్రొవైడ్ చేసుకోవడం, అదే ఫుడ్ మనం తినడం ఇవన్నీ కూడా మనకి క్లోరోఫిల్ ద్వారా వస్తూ ఉంటాయి. సూర్యుడి నుంచి మనకొచ్చే ఫుడ్, చంద్రుడి నుంచి వచ్చే ఆరోగ్యం 2 కూడా కలిపి మనకి అమ్మవారి జగత్తునంతా కూడా పోషిస్తూ జరుగుతుందనమాట. ఎందుకంటే ఆమెకి ఇంతమంది పిల్లలున్నారు కాబట్టి, ఇంతమందిని ఒకేసారి పోషించాలి కాబట్టి ఆమె సూర్యుడిని, చంద్రుడిని తన యొక్క చెవులీల కింద పెట్టుకుంది అని మనం అనుకోవచ్చు. ఇకపోతే మనకి దీని ఒక వెనకాల ఒక బెస్ట్ స్టోరీ ఏంటి అంటే మనకి స్త్రీ ఎప్పుడైనా కూడా తాటంకాలు పెట్టుకోకుండా భర్తకి కనిపించకూడదని మన చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం పుస్తకంలో చదివాననమాట అండి. సో, ఇది ముందు చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. సో, దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక స్టోరీ ఉంది. మనందరికి తెలుసు కదా! క్షీరసాగమథనం చేస్తున్నప్పుడు మనకి అందులో ఫస్ట్ వచ్చింది విషం కదా! హాలాహలం వచ్చింది కదా ఫస్ట్ మనకి. దాన్ని తీసుకున్నవాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు హాలాహలం తీసుకున్నా కూడా ఆయన మృత్యుంజయుడయ్యాడంటే దానికి కారణం అమ్మవారి యొక్క తాటంకాల యొక్క మహిమ అన్నమాట. మనకి సౌందర్యలహరిలో కూడా శంకర భగవత్పాదులు అద్భుతమైన శ్లోకాన్ని చేశారండి తాటంకాల గురించి. ఆ శ్లోకం మనకి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుంటాం. సౌందర్యలో చెప్పినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇలా అమ్మవారు ఎందుకు అంటే అమృతం తాగిన బ్రహ్మదేవుడు కూడా తన ఒక దేహాన్ని వదిలేస్తూ వచ్చాడు. అంటే బ్రహ్మదేవుడి యొక్క పురులన్నీ కూడా శివుడు తన మెడలో వేసుకుంటాడన్నమాట. కపాలాలు అంటూ ఉంటాం కదా! సో, అవన్నీ కూడా మనకి శివుడు తన మెడలో ధరిస్తూ ఉంటాడు. బ్రహ్మ కపాలాలు. ఇప్పుడు శివుడి మెడలో ఎన్ని కపాలాలైతే ఉన్నాయో అవన్నీ మనకి బ్రహ్మదేవుడి ఒక కపాలాలన్నమాట. అంటే ఒక్కొక్క యుగానికి బ్రహ్మదేవుడు అంతరిస్తూ ఉంటాడు. కొత్త బ్రహ్మ కూడా పుట్టుకొస్తూ ఉంటారు. సో, అలాగే విష్ణుమూర్తి కూడా లైకారకుడు కాబట్టి విష్ణుమూర్తి కూడా అవతారాలు స్వీకరిస్తూ ఉన్నాడు. తను ఒక అవతార స్వీకరణ జరగడం, తర్వాత మళ్ళీ వేరే అవతారాలు స్వీకరించడం ఇలా అనేది ఆయన జరుగుతూ ఉంది. కానీ లయకారుడైన పరమేశ్వరుడు మాత్రం స్థిరంగా అలాగే అక్కడే ఉండిపోయాడు. ఎందుకు అంటే అమ్మవారి యొక్క తాటంకాలు కారణం అన్నమాట. ఎందుకంటే అమృతం పుచ్చుకునే వాళ్ళందరూ కూడా
అలా వెళ్ళిపోతూ వస్తున్నారు. కానీ విషం పుచ్చుకున్న పరమేశ్వరుడు మాత్రం అలా ఉన్నాడు అంటే అమ్మవారి యొక్క తాటంక మహిమ, అమ్మవారి యొక్క మంగళసూత్ర మహిమ అని చెప్తూ ఉంటారు. మనకి లలిత అష్టోత్తర సీరీస్‌లో మనం మాట్లాడుకున్నాం కదా! గిరీశబద్ధ మాంగళ్య మంగళాయే నమో నమః అంటే పరమేశ్వరుడు కట్టిన మంగళసూత్రాల యొక్క గొప్పదనం అదనమాట అండి. సో, అలాగే మనకి పెళ్ళిల్లో కూడా ఇలా ఇప్పుడు కొత్త సాంప్రదాయం అంటే ఏంటి మనకి ఆయన పుస్తకం చూస్తే తెలిసిందనమాట. పెళ్ళిల్లో కూడా మనకి అమ్మాయిలు తాళి కట్టే ముందు చెవులకి ఆటంకాలు పెడుతూ ఉంటారనమాట. తాటి ఆకు కమ్మల్ని చెవులో గుచ్చుతూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. సో, ఇలా మనకి ఎన్నో పురాణ సాంప్రదాయాలు మనకి తాటంకాలతో ముడిపడి ఉన్నాయన్నమాట. అందుకే లలిత సహస్రనామంలో కూడా అమ్మవారి యొక్క జుంకాలు, తాటంకాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇకపోతే నెక్స్ట్ మనకి కన్క్లూజన్. దీనికి ఎంటైర్ కన్క్లూజన్ ఏంటి అంటే మనకి తాటంకాలనేవి మనకి స్త్రీ యొక్క సర్వమంగళ అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి తాటంకాలు ధరించుకుంటూ ఉంటారు. అందుకే అమ్మవారి తాటంకాలు ధ్యానించడం మనకేం కలుగుతుంది అంటే ధ్యానం వృద్ధి చెందుతుందనమాట. అలాగే ఎప్పుడైనా కూడా మనకి స్త్రీలు ఏమైనా ప్రాబ్లమ్ లైక్ హస్బెండ్స్‌కి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అమ్మవారి తాటంక మహిమ గురించి ఒక్కసారి మనం తలుచుకొని అమ్మవారి ఈ నామం ఒకసారి మనం 21 సార్లు చదువుకున్నట్టయితే భర్తకి ఏమైనా అపమృత్యు దోషాలున్నా కూడా మనం తొలగిపోతాయని చెప్పేసి ఈ నామం ద్వారా మనకి అర్థమవుతుందనమాట. సో, ఇలా మనకి ఎన్నో నామాలు ఒక్కొక్క నామానికి ఎంతో విశేష అర్థాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఎంత అంటే లైక్ జనరల్‌గా మనం చూసుకుంటే తాటంకాలు అంటే అమ్మవారు తాటంకాలు పెట్టుకుంది, చొడులు పెట్టుకుంది అని మనకి అదొకటే మనకు అర్థమవుతుంది. కానీ ఈ నామంలో లోపలికి కనుక వెళ్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే అమ్మవారి తాటంక మహిమ వల్లే పరమేశ్వరుడు లైకారకుడు ఇంకా స్థిరంగా ఉన్నాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుందనమాట. సో, ఈ విధంగా ఈ తాటంకాలను ఎంతోమంది బ్రహ్మర్షులు, బ్రహ్మదేవుడు, నారదుడు అలాగే శ్రీ మహావిష్ణువు ఇలా ఎంతోమంది స్తుతిస్తూ వచ్చారు. శంకర భగవత్పాదులు కూడా దీని గురించి అమ్మవారి తాటంకాల గురించి స్తుతిస్తూ వచ్చారు. అంత గొప్ప మహానుభావులు స్తుతించినప్పుడు అమ్మవారి నామాలు మనం తెలుసుకుంటున్నప్పుడు మనం కూడా ఈ నామాన్ని డైలీ ఒక్కసారి అనుకుని మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఏమైనా గండాలు గాని, అపమృత్యు ఉన్నా కూడా మనకి పోతాయని చెప్పి స్పష్టంగా తెలుస్తుందన్నమాట ఈ నామం ద్వారా. సో, ఈ నామంలో టేక్ అవే ఏంటి అంటే ఇందులో మీకు ఏం అర్థమైంది? ఈ నామం గురించి మీకు ఏం అర్థమైంది? సో, ఇంకా ఎలాంటి నామాలు మనకు కావాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ కార్తీక్ సైనింగ్ ఆఫ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.